గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో ఆప్షన్స్ ఎలా కొనాలి అనేది తెలుసుకుందాం. ఆప్షన్ చైన్ ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం. ఈ రెండు చాలా సింపుల్ విషయాలే, అందుకే ఈ వీడియో కొంచెం క్రిస్ప్ అండ్ క్లియర్గా చిన్నగా ఉండబోతుంది. సింపుల్గా చెప్పాలంటే ఆప్షన్ బయింగ్ చేస్తున్నప్పుడు స్కాల్పర్స్ ఎక్కువగా అర్థమనియే తీసుకుంటారు. స్కాల్పర్స్ అనే కాదు, ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళైనా కానీ అర్థమనియే తీసుకుంటారు. సో ఇప్పుడు ఆ అర్థమని మీరు ఆప్షన్ బై చేయాలంటే అసలు మీరు మీ బ్రోకర్ అకౌంట్లో ఏం చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. మీరు స్క్రీన్ చూడండి. మీ బ్రోకర్ అకౌంట్లో వాచ్ లిస్ట్లోకి వెళ్ళాక ఇలాగా వెళ్ళండి. మీరు మెయిన్గా కొన్ని విషయాలనే గుర్తుపెట్టుకోవాలి ఆప్షన్ బై చేసే ముందు. అంటే ఏం సెర్చ్ చేస్తే నీకు కావాల్సిన ఆప్షన్ వస్తుంది అనేదాన్ని. ఓకే, మీరు ఫస్ట్ ఏ ఆప్షన్ కొనాలనుకుంటున్నారు, లైక్ ఇప్పుడు నిఫ్టీ కొనాలనుకుంటున్నారు అనుకోండి. నిఫ్టీ యొక్క ఆప్షన్ని నిఫ్టీ అని టైప్ చేయండి. నిఫ్టీ టైప్ చేసిన తర్వాత మీకు ఆప్షన్ చైన్ మెన్యూ గుర్తుందా? మీకు అప్పుడు వెబ్సైట్లో చూపించాను ఏమేమి స్ట్రైక్ ప్రైజెస్ ఉన్నాయని. ఇప్పుడు ఆ స్ట్రైక్ ప్రైజెస్లో అర్థమని స్ట్రైక్ ప్రైజ్ అంటే ఏంటి? మీరు పైన చూస్తే నిఫ్టీ 24,666 అని ఉంది. అంటే 24,650 అనేది అర్థమని స్ట్రైక్ ప్రైస్. ఇట్లా కొన్ని వచ్చేస్తాయి అన్ని 650కి సంబంధించినవి. కాల్ పుట్టు రెండు వస్తాయి, డేట్స్ కూడా డిఫరెంట్ వస్తాయి. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు సపోజ్ 650కి పైన 700, 750, 800 అలా పైకి వెళ్తూ ఉంటుంది అనుకున్నారంటే కాల్ తీసుకుంటారు, లేదంటే పుట్ తీసుకుంటారు. ఓకే, అండ్ మీకు ఎన్ని రోజులకి ఇన్సూరెన్స్ కావాలి అంటే ఇక్కడే డేట్స్ ఉన్నాయి చూడండి. 15 మే, 22 మే, 29th మే, 5th జూన్, ఇట్లా డేట్స్ అనేవి ఉంటాయి. నేను ఇట్లా సెర్చ్ చేసి చూడడం అనేది కష్టం. నాకు ఆప్షన్ చైన్ చూస్తున్నప్పుడు దాని ప్రకారం నేను తీసుకోవాలనుకుంటున్నా అంటే ఓకే, మీరు మీ బ్రోకర్ అకౌంట్లో నిఫ్టీ అని సెలెక్ట్ చేయండి. మీకు ఏదైనా మెన్యూ వస్తుంది. ఆ మెన్యూలో ఆప్షన్ చైన్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. లేదంటే ఇప్పుడు జిరోదాలో మీరు చార్ట్ ఓపెన్ చేయగానే పైన ఆప్షన్ చైన్ అనే బటన్ వస్తుంది. ఇక్కడ ఆప్షన్ చైన్ అని ఉంది. కోటక్ నియోలో ఇక్కడ ఆప్షన్ చైన్ అనేది వస్తుంది. మీకు ఎప్పుడు ఇక్కడ డేట్ చూస్తే వీక్లీ ఎక్స్పైరీది, రీసెంట్ ఎక్స్పైరీదే ఇక్కడ ఉంటుంది. మీకు చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి 2027 వరకు కూడా ఉన్నాయి. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ట్రేడ్ చేయొచ్చు. మీరు అంత ఫార్ వెళ్తే ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. అంత దూరం కూడా ఎవరు ట్రేడ్ చేయరు. సో అంత దూరం ట్రేడ్ చేసే వాళ్ళు మోస్ట్లీ సెల్లర్స్ ఉంటారు. లిక్విడిటీ కూడా ఉండదు, వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. సో వీలైనంత దగ్గర ఎక్స్పైరీని మీరు చూస్ చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే మీరు స్వింగ్ ట్రేడింగ్ లాగా 1 month హోల్డ్ చేయాలనుకుంటున్నప్పుడు మాత్రమే నెక్స్ట్ మంత్వి ప్రిఫర్ చేయండి. సో ఇప్పుడు ఇట్లా నేను ఈ ఎక్స్పైరీదే చూస్ చేసుకుందాం అనుకోండి. రేపు థర్స్డే కదా, థర్స్డే ఎక్స్పైరీ, సారీ ఈ వీడియో చేస్తుంది 14th మే. సో నెక్స్ట్ డే 15th మే థర్స్డే ఎక్స్పైరీ ఉంది. సో ఇప్పుడు ఆ 15th మేది చూస్ చేశాను. సో ఇక్కడ చూస్తే స్పాట్ ప్రైస్ 24,666.9, అదే నిఫ్టీ ప్రైస్. స్పాట్ ప్రైస్, అండర్లైయింగ్ ప్రైస్ అదే కదా. ఇక్కడ ఉన్న ఈ డేట్స్ అన్నీ చూస్తే అన్నీ థర్స్డే రోజు మాత్రమే ఉంటాయి. క్యాలెండర్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ ఈ క్యాలెండర్ ఓపెన్ చేసి చూస్తున్నా. ఇది మే 2025 మంత్. ఈ మంత్లో లాస్ట్ థర్స్డే 29th ఉంది. మనకి మేలో 30, 31 డేట్స్ ఉన్నా కూడా 29th ఎందుకు ఉంది అంటే మంత్లీ ఎక్స్పైరీస్ ఎప్పుడు థర్స్డే రోజు మాత్రమే ఎక్స్పైర్ అవుతాయి. వీక్లీ ఎక్స్పైరీస్ మాత్రమే సెన్సెక్స్ ట్యూస్డే, థర్స్డే ఏమో నిఫ్టీ అవుతుంది. ఇన్ కేస్ ఇప్పుడు 29th హాలిడే అనుకోండి, మరి ఆ రోజు స్టాక్ మార్కెట్ ఓపెన్ కాదు కదా. అప్పుడు ఏమవుతుంది అంటే 29th కాస్త 28th ముందుకు షిఫ్ట్ అవుతుంది. ఒకవేళ 29, 28 2 రోజులు హాలిడే ఉందంటే 27కి షిఫ్ట్ అవుతుంది. అంటే కాంట్రాక్ట్ అనేది ముందరికే వస్తుంది కానీ తర్వాతకి వెళ్ళదు. అంటే 29 అయిపోయింది కదా, 30th కాంట్రాక్ట్ షిఫ్ట్ అంటే ఇంకో 1 day ఎక్స్ట్రా తీసుకోవాలి అట్లా ఉండదు. ఒకరోజు ముందే ఉంటుంది కానీ తర్వాత అయితే ఉండదు. 15th రోజు ఒక కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అవుతుంది, వీక్లీ కాంట్రాక్ట్. నేను అదే రోజు ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నాను, అది అరౌండ్ 1 PM తీసుకోవాలనుకుంటున్నాను అనుకోండి. ఆ టైంలో ఏ కాంట్రాక్ట్లో ట్రేడ్ తీసుకోవాలి, ఏది ట్రేడ్ తీసుకోవాలి అనేది మీరు కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే
అది ఎక్స్పైరీ డే గామా అనేది ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు గామా బేస్డ్ ట్రేడింగ్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. సో నేను అట్లా చేసే వాళ్ళని గ్యాంబ్లర్స్ అని కూడా అంటా అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో నాకు ఆ గామా ఎఫెక్ట్తో ట్రేడింగ్ అవసరం లేదు. నేను ఓన్లీ థీటా డికే డెల్టా వీటి మీదనే నా ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఇవి మంచిగా నడుస్తూ ఉంటాయి ఎక్స్పైరీ కానప్పుడు. ఎక్స్పైరీ డే రోజు థీటా డికే అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది వేరే వాటిలో. అర్ధమనీ దగ్గర మాత్రం థీటా డికే అనేది కొంచెం బెటర్గా నడుస్తూ ఉంటుంది. కానీ అర్ధమనేది ఇంధమని, ఇంధమనేది అర్ధమని ఇట్లా మారడం అనేది చాలా ఈజీ అనమాట. 50 పాయింట్స్ మూమెంట్ అటు ఇటు వచ్చేస్తే అర్ధమని ఇంధమని చేంజ్ అయిపోతాయి నిఫ్టీలో. సో అది ఆ బూస్ట్ అనేది వితిన్ మినిట్స్లో కూడా రాగలదు నిఫ్టీలో. అందుకే ఈ రిస్క్ అంత ఎందుకు అని చెప్పి నేను సేమ్ ఎక్స్పైరీ డే రోజు సేమ్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ని నేను ట్రేడ్ చేయను. ఎందుకంటే గామా ఎఫెక్ట్ వల్ల వస్తుంది. ఆ గామా బ్లాస్ట్ హీరో జీరోలు నేను చేయదలుచుకోలేదు, మీరు చేయొద్దు, అదే నా సజెషన్. సో ఇప్పుడు 15th డే రోజు నేను ట్రేడ్ చేయాలనుకుంటే నెక్స్ట్ కాంట్రాక్ట్ వచ్చేసి 22nd మే ఉంది. సో ఆ 22nd మే రోజు నేను ట్రేడ్ చేస్తాను. 22nd మే యొక్క కాంట్రాక్ట్ని నేను ట్రేడ్ చేస్తాను. సో మీకు ఇదే వీడియోలో మీకు నార్మల్ చార్ట్లా కాకుండా ఆప్షన్స్ చేసే వాళ్ళకి, ఫ్యూచర్స్ చేసే వాళ్ళ కోసం ఒక డిఫరెంట్ చార్ట్ ఉంటుంది. అది పే ఆఫ్ చార్ట్ అనమాట. సో ఆ పే ఆఫ్ చార్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సపోజ్ నేను ఇప్పటికిప్పుడు ఒక స్ట్రాటజీ ఏదో క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆ స్ట్రాటజీలో నాకు కొన్ని విషయాలు తెలియాలి. అసలు నాకు ఎంత ప్రాఫిట్ రావచ్చు, ఎంత నష్టపోవచ్చు, గెలిచే ఛాన్స్ ఎంత ఉంది ఏంటనేవి ఇవన్నీ మనం ట్రేడ్ తీసుకోకముందే మనం తెలుసుకోవచ్చు అనమాట. అది ఎలాగనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ మీకు కోటక్ నియోలో ఒకలా ఉంటుంది, జిరోదాలో అయితే సెన్సిబుల్ అని ఒక వెబ్సైట్ తీసుకెళ్తుంది. ఆ సెన్సిబుల్ వెబ్సైట్ ఫ్రీ అనమాట జిరోదా యూజర్స్కి. సో మీరు అందులో ఇంకా క్లియర్గా కూడా చూడొచ్చు. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ చూపిస్తున్నాను. ఈ గ్రాఫ్ని మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? మామూలు గ్రాఫ్ అంటే ఏంటి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో మీరు కొన్న నిఫ్టీ యొక్క ఏమంటారు స్ట్రైక్ ప్రైస్ ఎటు మూవ్ అవుతే ఇక్కడ చార్ట్లో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే టార్గెట్ డే రోజు నేను అదే ప్రైస్లో ఉంటే నాకు ఎంత ప్రాఫిట్ రావచ్చు, ఎక్స్పైరీ డే వరకు నేను దీన్ని ఇలాగే హోల్డ్ చేసి ఆ పాయింట్ దగ్గర ఎండ్ అయిందంటే నాకు ఎంత ప్రాఫిట్ రావచ్చు అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. సపోజ్ 24,650 కాకుండా నేను ఇట్లా 24,650 నుంచి 50 పాయింట్స్ పడిపోయింది అనుకున్నాను అనుకోండి. ప్రాఫిట్ ఆన్ ఎక్స్పైరీ కూడా 8K కాదు 4K అయింది. టార్గెట్ డేట్ యొక్క పిఎన్ఎల్ మీకు ఇట్లా ప్రతి పాయింట్ దగ్గర ఎంత ఎంత ఉంటుందని మీరు తెలుసుకోవచ్చు అనమాట. పిఎన్ఎల్ టేబుల్, గ్రీక్స్ ఇట్లా చూసుకోవచ్చు మీరు డీటెయిల్స్ కూడా. సో ఇవి నేను పెద్దగా వాడను, కానీ ఈ గ్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇక్కడ చూడండి, మ్యాక్స్ ప్రాఫిట్ 7,639 రూపీస్. సో మీకు కరెక్ట్గా నిఫ్టీ యొక్క ప్రైస్ 24,650 దగ్గర ఆగాలి. 15th మే యొక్క డే రోజు మధ్యాహ్నం 3:30 టైంలో. అప్పుడు మీకు 7,639 రూపీస్ వస్తుంది ఈ స్ట్రాటజీ ప్రకారం. ఒకవేళ మీరు అనుకున్నట్టు జరగలేదు, మరి ఫుల్ మార్కెట్ పడిపోయింది అనుకోండి, అప్పుడు మీకు ఏమొస్తుంది, ఎంత వస్తుంది అనేది. అంటే ఇప్పుడు మార్కెట్ ఈ స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే మార్కెట్ పెరగకూడదు, మార్కెట్ పడకూడదు. అలాంటిది ఏది జరిగినా అని దీనికి స్టాప్ లాస్ అంటారు కదా, దీని మ్యాక్సిమం లాస్ ఎంత 3,600. అది స్ట్రాటజీ. మీకు బ్రేక్ ఈవెన్స్ అని ఉంటాయి 24,549, 24,752. ఈ పాయింట్స్ని ప్రీమియంతో క్యాలిక్యులేట్ చేసి వేస్తారనమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఆ ప్రీమియమ్స్ యాడ్ చేసి మీకు ఎన్ని పాయింట్స్ డిఫరెన్స్ ఉంది అనేది కనుక్కొని ఇక్కడ బ్రేక్ ఈవెన్స్ వచ్చాయి. ఒకవేళ ఈ పాయింట్స్ని దాటి పైకి కానీ, అదే 550 పాయింట్కి కిందికి కానీ, 750 పాయింట్కి పైకి కానీ వెళ్ళిందంటే మీకు ఇంకా మ్యాక్స్ లాస్ వచ్చేస్తుంది. సో అప్పుడు మీరు ఉంచాలా తీయాలన్నా మీరు ఇంకా డిసైడ్ అవ్వచ్చు అనమాట మీకు నచ్చినట్లు. సో ఈ స్ట్రాటజీగా నేను డిప్లాయ్ చేశాను అంటే నాకు
నేను గెలిచేకి ఛాన్స్ 40% ఉందని చెప్తుంది ఇది. 40% అంటే సరిగ్గా అనిపించట్లేదు కదా విన్ రేట్. ఇది ఇంట్లో మీరు సెల్లింగ్ చేసేటప్పుడు విన్ రేట్ ఎక్కువ ఉంటుంది కానీ మనీ వచ్చేది తక్కువ ఉంటుంది, లేదంటే మీ విన్ రేట్ తక్కువ ఉంటుంది మనీ వచ్చేది ఎక్కువ ఉంటుంది. అలాగా వైస్ వర్సా ఉంటుంది. ఇప్పుడు రిస్క్ రివార్డ్ కూడా 0.47 అంటే మీకు 1:2 రేషియో రిస్క్ రివార్డ్ ఇక్కడ. సో మెయిన్గా ఈ సెల్లింగ్ స్ట్రాటజీస్ చేసేటప్పుడల్లా మ్యాక్స్ ప్రాఫిట్, మ్యాక్స్ లాస్, బ్రేక్ ఈవెన్ ఎంత, ప్రాబబిలిటీ విన్నింగ్ ఎంత, రిస్క్ రివార్డ్ ఎంత అనేది మనం తెలుసుకోవచ్చు. అవి మెయిన్ పాయింట్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను కొన్ని స్ట్రాటజీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాను. అండ్ స్ట్రాటజీ అంటే ఆల్రెడీ ఒక స్ట్రాటజీ చెప్పాను, ఆ వీడియోతోనే స్టార్ట్ చేస్తాను. అంటే మంత్లీ బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ స్ట్రాటజీ అని ఒకటి చెప్పాను. కాకపోతే అక్కడ ఏంటి సింపుల్గా పైకి వెళ్తే కిందికి వెళ్తే అని నార్మల్ వర్డ్స్ లాగా నార్మల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక్కడ నేను నెక్స్ట్ వీడియోలో చేయబోయేది ఏంటంటే, నేను పర్సనల్గా ఆ ట్రేడ్స్ తీసుకున్నాను. తీసుకునేటప్పుడు కూడా నేను అంత పర్ఫెక్షన్గా చేయలేదు కాబట్టి నాకు ఎర్రర్స్ ఎలాంటివి వచ్చాయి, మామూలుగా ప్రాఫిట్స్ ఎలాంటివి అయ్యాయి, ఎంత ప్రాఫిట్ అయింది, ఎంత లాస్ అయింది, ఎన్ని ట్రేడ్స్ చేశాను, ఆ డేటా మొత్తం కూడా మీకు చూపిస్తాను. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు ఇది స్ట్రాటజీ మంచిగా ఉందా లేదా అని. నేను అలాగే ఇంకా కొన్ని స్ట్రాటజీస్ మీద వర్క్ చేస్తున్నాను, నేను వాటి గురించి తర్వాత చెప్తాను. బట్ అట్ ప్రజెంట్ నెక్స్ట్ వీడియోలో మీకు మంత్లీ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ స్ట్రాటజీ ఆప్షన్స్లో ఎలా చేయాలనేది మీకు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.